సినీ పరిశ్రమకు అండగా బీజేపీ ఉంటుంది అని కూడా చెప్తారా? సార్ నేనేమంటున్నాను సార్, పేదవాళ్ళు అంటే అల్లు అర్జున్ పేదవాడు అంటారు కావచ్చు జనాలు. పేదోడు, న్యాయం కోసం ఇబ్బంది పడుతున్నాడు, సమాజంలో రాష్ట్రానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన సందర్భం లోపల వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడు, వాళ్ళు రాష్ట్రంతో పోటీ పడుతున్నప్పుడు బలహీనులుగా కనబడతారు. ఆ బలహీనుల పక్షాన బరాబర్ నిలబడతాం. రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక వకీల్ సాబుగా తప్పకుండా ఎక్కడన్నా అన్యాయం జరిగి ఎవరికైనా అవస్థ వచ్చిందంటే 100% వారి తరఫున నిలబడే నైజం నాది, ఖచ్చితంగా నిలబడతా. అది ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది అవసరం లేదు. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేదని ఎవరన్నా అడిగితే బరాబర్ ఎవరి కోసమైనా రఘునందన్ నిలబడతాడు, న్యాయం దిక్కు నిలబడతాడు, కొట్లాడతాడు. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మీరు చెప్పినట్టు అందరూ అన్ని వర్గాలు కూడా సంయమనం పాటించాలి, ఇండస్ట్రీని కాపాడుకోవాలి. తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్ళదని ధీమాగా మీరున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్ళదని. ఆ రకంగానే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పుష్ప వార్ అనేది ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రైమ్ టైం డిబేట్. మొత్తానికి తెలంగాణలో పుష్ప తర్వాత అల్లు అర్జున్కి మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్, అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే చట్టం, న్యాయం, పోలీసులు, శిక్షలు ఇవన్నీ ఎలా ఉంటే అలా జరుగుతాయి, కానీ ప్రెస్ మీట్లు పెట్టి సినీ ఇండస్ట్రీని, అల్లు అర్జున్ని, సినిమా ప్రముఖులని, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే సినిమా ప్రముఖులను తూర్పారబట్టారు. అసలు వాళ్ళకు మానవత్వమే లేదు, రాత్రి హృదయం అంటూ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇక అల్లు అర్జున్కి ఎలా జాతీయ అవార్డు ఇచ్చారు ఆ స్మగ్లర్ కంటూ కూడా సీతక్క రియాక్ట్ అయింది. మొత్తానికి వ్యవహారానికి ముగింపు ఎలా రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అనేది మనం చూడాలి.